ఓకే, మీరు తమిళ్లో ఒక సినిమా రిలీజ్ చేశారు కదా, పోర్కలం. పోర్కలం అది ఓకే, మళ్ళీ ఇప్పుడు తెలుగు వచ్చారు. అంటే అక్కడ ఆ సినిమా రిలీజ్ అయినాక ఎవరు అంత అప్రోచ్ అవ్వడం కానీ, ఎవరైనా రిజిస్టర్ అవ్వడం కానీ జరగలేదా? మీకు అదే చెప్పాను, పోర్కలం తర్వాత వితిన్ 1 monthలో నాకు 2 ఆఫర్స్ వచ్చాయి. విజయవాహిని ప్రొడక్షన్స్. ఓకే ఓకే. కేఎస్ రామారావు గారు. అంటే తమిళ్ గురించి మాట్లాడుతున్నాం. తమిళ్లో విజయవాహిని. కేఎస్ రామారావు కూడా ఆయన తెలుగు నుంచి వచ్చిన ఆఫర్ అది. జయప్రద గారు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ చెల్లెలు కొడుకు సిద్ధార్థ సంథింగ్, ఆయన పెట్టి చేయమని. సో వెళ్తాం. నాకేంటంటే నాకు స్టార్స్తో వర్కౌట్ ఆల్రెడీ అయిపోయింది. నాకు స్టార్స్తో నా జర్నీ అయిపోయింది. తెలుగు హీరోలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? తెలుగు స్టార్లా ఎవరైనా తెలుగు చూసి పోర్కలను చూసి కానీ? పోర్కలను చూసి వాడు తెలుగు యాక్టర్, అప్పటికి స్టార్ కాదు, అంటే యాక్టర్ కాదు అప్పుడు వాడు నేను ఎందుకంటున్నా అంటే వాడులాగా బిహేవ్ చేశాడు కాబట్టి. పోర్కలం సినిమా అప్పుడు నా సంగం థియేటర్లో వచ్చి సినిమా చూసి నన్ను అప్రోచ్ అయ్యి బ్రో నీ పెద్ద ఫ్యాన్ని అది ఇది అని చెప్పి మాట్లాడాడు. నేను అసలు నీతో వర్క్ చేయాలని ఉంది అది అన్నాడు. నా ఫేస్బుక్లో టచ్లో ఉండేవాడు రెగ్యులర్గా. నేను కూడా మంచి మాట్లాడినా, నేను కూడా మంచి మాట్లాడాను. నా ఫిల్మ్ వస్తుంది, దాంట్లో నేను హీరో తమ్ముడు క్యారెక్టర్ చేశాను, చూడండి అనేవాడు. ఆయన ఆ సినిమా డైరెక్టర్ ఇద్దరు వచ్చారు నా సినిమా చూడడానికి. సంగం థియేటర్లో సినిమా చూశారు. ఆ డైరెక్టర్ కూడా టచ్లో ఉన్నాడు. ఆయన మంచిగా మాట్లాడేవాడు. వీడు ఎక్కువ కొంచెం బాగా మాట్లాడేవాడు, నాతో క్లోజ్గా ఉండేవాడు. నేను ఓకే అప్రిషియేట్ చేస్తున్నాడు కానీ మంచిగా మాట్లాడేవాడు. నేను కూడా ఆ సినిమా చూశాను, తన కోసం చూశాను, బాగుందని చెప్పాను. చాలా బాగుంది, బాగా చేసావు అని చెప్పాను. తర్వాత నేను రామ్ గోపాల్ వర్మ కన్నా ముందు ఆయన 5 daysలో సినిమా చేశాడు కదండి. దానికన్నా ముందే నేను 3 months ముందే ఒక సినిమా చేశాను, అస్తమనం అని చెప్పి. 5 రోజులు 5 లక్షల బడ్జెట్లో నేను సినిమా చేశాను. 5D కెమెరా ఫస్ట్ షూట్ చేసింది నేను. ఓకే, అప్పటికి నేను అంత మీడియాకి అంత ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి తెలియలేదు అది. అక్కడ కూడా మేము చెప్పలేదు కావాలని తమిళ ఇండస్ట్రీలో, ఎందుకంటే బిజినెస్ ఎఫెక్ట్ అవుద్ది, నాకు సర్వైవల్ కోసం సినిమా కావాలని చెప్పి నేను ఓన్గా కొత్త వాళ్ళని పెట్టి, కోరుకొండలో చిన్న విలన్ తమ్ముడు క్యారెక్టర్ చేసిన వాళ్ళని అట్లాంటి వాళ్ళని పెట్టి చేశాను. చిన్న షార్ట్ 1.5 hour మూవీ చేశాను. ఆ ట్రైలర్ చూసి నాకు అప్పటికే మనోడు ఏదో 1-2 సినిమాలు వచ్చినాయి, ఆఫర్ వచ్చినాయి. నాకు కాల్ చేసి బ్రో ట్రైలర్ సూపర్ ఉంది, నన్నెందుకు అడగలేదు నువ్వు అన్నాడు. నాకు అర్థం కాదు, నన్నెందుకు అడగలేదు ఏంటి. ప్లస్ దాని సిచ్యువేషన్ ఆయన తెలియదు. నేను 5 లక్షల్లో కొత్త వాళ్ళని పెట్టుకుని చిన్న నీకు డబ్బులు కూడా ఇవ్వలేదు నేను. ప్లస్ నన్ను ఎందుకు అడగలేదో నాకు అర్థం కాదు. నిన్ను అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. నువ్వు అడగాల్సింది కదా, మేబీ నెక్స్ట్ సినిమా చేద్దామని. నువ్వు ఎప్పుడు అడగలేదు కదా నన్ను. నేను అడగాలనిపించలేదు, దాన్ని నువ్వు సూట్ కూడా కావు, ఈ సిచ్యువేషన్ కూడా వేరే. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్ మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతే బ్రో, అది బ్రో అని, అంతే బ్రో, అంతే అట్లనే ఉంటుంది, నాకు టైం వస్తుంది అని కామెడీగా అన్నాడు. నేను క్యాజువల్ తీసుకున్నా ఫ్రెండ్లీగా. ఖచ్చితంగా చేస్తాను, నువ్వు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను. అయినా నువ్వు ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నావు, ఆల్ ది బెస్ట్, నీవు మంచి మూవీస్ చేస్తున్నావు అని చెప్పి మంచిగా. తర్వాత నాకు 2013లో నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చేసాను. నా జేబులో చిల్లి కావలేదు అప్పుడు. నేనేం చేసేవాడిని అంటే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నేను పోర్కలం చేయకముందు దగ్గర మా ఫాదర్ దగ్గర నాకు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు వచ్చేవి నేను అడిగితే. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేసేవాడిని. వాళ్ళని అప్కమింగ్ ఎవరైనా ఉండే స్ట్రగ్లింగ్ స్టేజెస్లో, అంటే సినిమా సంబంధించిన వాళ్ళు కాదు, వేరే సాఫ్ట్వేర్ కానీ దీంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళని హెల్ప్ చేసేవాడిని. అవన్నీ నాకు వెనక్కి వచ్చాయి. మళ్ళీ 2013లో నేను వచ్చాక పే బ్యాక్ అయినాయి. వాళ్ళు ఫోన్ చేశారు, నేను వస్తున్నారా అని చెప్పిన. కలిసిపోతాడేమో అని వాడిని రూమ్లో పిలిచిండు, కూర్చున్నా. నేను 3 months వానితోనే ఉన్నా. వాడికి 3వ రోజుకి అర్థమైంది, వీడేదో ప్రాబ్లంలో ఉన్నాడు. నేను చెప్పుకోను, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకొని, సింపతి అని నచ్చవు నాకు. ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది మనది. వీడేదో ప్రాబ్లం ఉన్నాడు ఆడే అర్థం చేసుకుని, వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ని వేరే చోట చూడడానికి వస్తారు కదా అప్పుడప్పుడు, వారానికి వస్తారు అట్లా, ఇక్కడ రావద్దని చెప్పి నాకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అలా నాకు చాలామంది ఫ్రెండ్స్. అందులో ఒక వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, వంశీరాజ్ నెక్ అంటే. ఆయన వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అందులో. ఈ టైంలో ఏంటంటే 2013లో వచ్చినప్పుడు నెక్స్ట్ ఒక సినిమా తీద్దాం, తెలుగులో తీద్దాం అనుకుని నా ఫ్రెండ్ ప్లేస్ సుజిత్ రెడ్డి అని నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓకే, వన్ రూమ్లోనే ఉన్నా. పెంట్ హౌస్ అది. పెంట్ హౌస్లో పైన గాలిపటాలు ఎగురుతున్నాయి, సంక్రాంతి టైము. గాలిపటాలు చూస్తున్నా, పతంగులు ఎగరేస్తున్నారు చూస్తున్నా. లోపల టీవీ ఆన్ చేసిండు వాడు.
టీవీలో దయానంద్ సరస్వతి ఓవైసీ ఇద్దరి మధ్య ఫైటింగ్ నడుస్తుంది పాత బస్తీ ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి. నేనేమో టెంపుల్లోకి వస్తానని ఆయనేమో నువ్వు రాకూడదని ఆయన, ఇట్లా హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి. బయట చూస్తే పతంగులు ఎగురుతున్నాయి. అక్కడ ఆ టెర్రస్ పై నుంచి గుజరాతీ ఫ్యామిలీ ఎగరేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం, లేడీస్ పిల్లలు అందరూ. ఇటు సైడ్ చూస్తే ముస్లిమ్స్ ఎగరేస్తున్నారు, ఇంకో సైడ్ చూస్తే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా మైక్ సెట్ అయి పెట్టుకుని ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏమ్మా వీళ్ళేమో ఇక్కడ కులాలు మతాల కోసం కొట్లాడుతున్నారు. బయట చూస్తే అందరూ అన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అప్పుడు నాకు వచ్చిన ఒక సింపుల్ లైన్ ఏంటంటే, ఎగిరే గాలిపటం అందరిది, హిందూ ముస్లిం సిక్ ఇసాయి సబ్కా దడ్కన్ ఏకే బాయ్ అని చెప్పి నాకు ఒక లైన్ వచ్చింది. దాన్నే నేను సినిమా చేద్దాం అనుకున్నా. పాత బస్తీలో గాలిపటం అని చెప్పి ఒక లవ్ స్టోరీ, దాంట్లో హిందూ అబ్బాయికి ముస్లిం అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ. దాన్ని ఒకటి కాపాడి ఒక సేవియర్, వాడు చచ్చిపోతాడు, వాడే హీరో. ఇట్లా ఒక ప్లాన్ వేసుకున్నా, ఒక స్టోరీ అనుకున్నా.